నిడదవోలులో టీడీపీ జనసేన కేడర్ కత్తులు దూస్తున్నాయి. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వారిని కాదని జనసేనకు టికెట్ ఇవ్వడంతో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. హైకమాండ్ నిర్ణయంతో ఆగ్రహంతో ఉన్న టీడీపీ కేడర్ జనసేన ర్యాలీకి దూరమవ్వడం మరింత వేడిని పెంచింది. నిడదవోలులో టీడీపీ జనసేన మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పొత్తులో భాగంగా నిడదవోలు టికెట్ జనసేనకు వెళ్లిపోవడంతో తెలుగుదేశం కేడర్ భగ్గుమంటోంది. జనసేన తరపున రాజమండ్రి రూరల్ ఆశించిన కందుల దుర్గేష్ ను నిడదవోలులో పోటీకి దింపి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ చేయడం తాజాగా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అభ్యర్థుల ప్రకటనకు ముందే నిడదవోలులో టీడీపీ జనసేన మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడిచింది. టికెట్ తమదంటే తమదేనంటూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ప్రకటనలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగారు. క్యాడర్ లేని జనసేనకు టికెట్ ఎలా ఇస్తారని, గ్రామస్థాయిలో జనసేన పార్టీ లేనే లేదని, జనసేనకే టికెట్ ఇస్తే సీటు ఓడిపోతామని టీడీపీ నేతలు బహిరంగ విమర్శలు చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుని ఉమ్మడి అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించాలని ధర్నాలు, పాదయాత్రలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. అయితే ఈ ఆందోళనలు, అసంతృప్తులను హైకమాండ్ పట్టించుకోలేదు. ఎట్టకేలకు సీటు దక్కించుకుని ఖుషీగా ఉన్న దుర్గేష్ విజ్జేశ్వరం గ్రామంలో పూజలతో ప్రచారం మొదలుపెట్టారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అయితే టీడీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని దుర్గేష్ ర్యాలీకి రాలేదు. టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదంటూ జనసేన క్యాడర్ గుర్రుగా ఉంది. బూరుగుపల్లి శేషారావు సైతం ఇప్పటికీ ఉమ్మడి అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ కు సంఘీభావం ప్రకటించలేదు. ఇదంతా అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతోందని జనసేన నేతల ఆరోపణ. మొత్తంగా జనసేనను ఓడించేందుకు కుట్ర జరుగుతోందన్నది అక్కడి క్యాడర్ చెబుతున్న మాట. టీడీపీ నిర్ణయాలకు తలొగ్గి చంద్రబాబును ముఖ్యమంత్రిగా బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికీ పొత్తులో భాగంగా చివరకు 21 సీట్లు మాత్రమే ఇచ్చి జనసేనను ఘోరంగా అవమానించారన్న ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. ఈ క్రమంలో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు బూరుగుపల్లి శేషారావు వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.